వెల్కమ్ టు CRB9 న్యూస్. సుమారు 220 మంది తెలుగు వాళ్ళ గురించి, తెలుగు కుటుంబాలు ఎంతో ఆందోళన చెందుతున్న సమయంలో నిన్న అనంతపురం పట్టణంలో కూటమి పార్టీలు నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమానికి రావాల్సి ఉండి కూడా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఇళ్లకు తీసుకొచ్చే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో బాధితాయుతంగా అనంతపురం పర్యటన కూడా రద్దు చేసుకొని ఉదయాన్నే సచివాలయంకి వెళ్ళి RTGS కేంద్రంలో కూర్చొని బాధితులందరితో మాట్లాడి వాళ్ళందరినీ సమన్వయం చేసి ఢిల్లీలో AP భవన్లో మళ్ళీ ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన నేపాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కాఠ్మండు సమీప ప్రాంతంలోకి విమానాశ్రయాలకి తీసుకొచ్చి ఇప్పుడు విశాఖపట్నంలో కొంతమందిని, తిరుపతిలో కొంతమందిని దించే విధంగా విమానం ఏర్పాటు చేసి వాళ్ళందరినీ స్వరాష్ట్రానికి తీసుకువచ్చిన లోకేష్ గారికి రాష్ట్ర ప్రజల తరపున, ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమావేశం అనంతపురంలో జరుగుతున్న సందర్భంలోనే దాన్ని కూడా పక్కన పెట్టి తెలుగు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, తెలుగు విద్యార్థులు పరాయి దేశంలో ఇబ్బందుల్లో ఉన్నారని తెలియగానే యుద్ధ ప్రాతిపదికన కార్యరంగంలోకి దిగి దాదాపు 48 గంటల పాటు నిరంతరం అందరితో మాట్లాడుతూ, మానిటర్ చేస్తూ వాళ్ళని ఇంటికి చేర్చిన పాలనాధ్యక్షుడు నారా లోకేష్ గారు. మరి ఇదే సమయంలో తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని మెడికల్ కాలేజీ గురించి మెడిసిన్ వేసుకోకుండా మాట్లాడారు. మరి ఒక పక్క బాధితాయుతమైన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండి, అలాగనే ప్రభుత్వంలో మంత్రిగా ఉండి, ప్రభుత్వం పార్టీలు నిర్వహిస్తున్న సమావేశాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసిన నారా లోకేష్ గారు ఒక పక్కన కనపడుతుంటే, ఆయన ఇంట్లో కూర్చొని ఇంట్లోంచి బయటికి రాకుండా పునాదులు కూడా తీయని మెడికల్ కాలేజీల గురించి, లేదా పునాదులు వేసి వదిలిపెట్టిన మెడికల్ కాలేజీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మళ్ళీ మేము వస్తాం, వీటిని ఎవరైనా టెండర్లలో పాల్గొంటే వాళ్ళు అంత చూస్తామని బెదిరించడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి తేడా చూసి గత ఎన్నికల్లో తీర్పునిచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఇచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. కాబట్టి మరోసారి తిరువూరు ప్రజల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల తరపున లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తుంది.